హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రైతులకైతే భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి రైతుల ఖాతాలో 2,000 రూపాయలతో పాటు అదనంగా 3,000 రూపాయలు అయితే జమ అవుతాయని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది అయితే రైతులకు భారీ ఆఫర్ అని అయితే చెప్పవచ్చును. దీనిలో ఒక స్కీమ్ కింద 6,000 రూపాయలు, మరొక స్కీమ్ కింద సంవత్సరానికి 36,000 రూపాయలు లభిస్తాయని చెప్తూ వస్తున్నారు. ఇది ఎలా వస్తాయి, ఏం చేసుకుంటే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ అవుతుందని విషయాన్ని పూర్తిగా చెప్తాను. అంతకంటే ముందు మన అఖిల ఎడ్జ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ సంపద నిధిని పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఏటా 6,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందుకుంటున్నారు. దీనికి అదనంగా రైతులకు వృద్ధాప్యంలో అంటే ముసలివారు అయిన తర్వాత భరోసా కల్పించడానికి పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనను ప్రవేశపెట్టారు. ఇది రైతుల యొక్క పురోగతిని పెంచడానికి, వారి యొక్క వృద్ధాప్యంలో అండగా ఉండడానికి దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పెన్షన్ పథకం. దీని ద్వారా రైతులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వారి యొక్క 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఈ 2 పథకాలను కలిపి వీరికైతే రైతుల ఖాతాల్లో ప్రతి నెల 3,000 రూపాయలు జమ అవుతాయి. రైతులను మాన్ ధన్ యోజనలో చేరి వారిలో 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3,000 రూపాయలు పెన్షన్ లభించే విధంగా చేస్తారు. అంటే ఏడాదికి సంవత్సరానికి 36,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుందని అయితే చెప్పడం జరుగుతుంది. దీనిని మనము పీఎం కిసాన్ నుంచి అయితే బ్యాంకు ఖాతాకు అయితే చెల్లించవలసి ఉంటుంది. వయసును బట్టి దీనిలో అయితే చేర్చుకోవడం జరుగుతుంది. దీనిలో కనిష్టంగా 55 రూపాయల నుండి 45 లేదా 200 రూపాయల వరకు అయితే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. రైతులందరూ సన్నకారు రైతులకు, అలాగే చిన్న రైతుల కోసం మాత్రమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వృద్ధాప్యంలో రైతులు ఎవరి మీద ఆధారపడుకోకుండా ఇప్పుడు పీఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బుల్లోనే కొంతవరకు కట్ చేసుకొని బ్యాంకు ఖాతాల్లోనే దానిని నిల్వ ఉంచుతారు. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అయితే దీనిని నిర్ణీత మొత్తంలో అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా అయితే అమౌంట్ పీఎం కిసాన్ డబ్బులు అయితే కట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత 60 సంవత్సరాల తర్వాత రైతులకు నెల 3,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల యొక్క వృద్ధాప్యంలో కష్టపడుకోకుండా వారి కోసం అయితే ఈ పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రైతుల అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వ్యవసాయంపై ఆధారపడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అందుకే ప్రభుత్వం ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సంపద నిధి డబ్బులు మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతాయని, ఆ నిధులను ఇలా పెన్షన్ కోసం ఏర్పాటు చేసుకుంటే రైతుల యొక్క ఆర్థిక భారం కోసం అయితే వారి వృద్ధాప్యంలో కష్టపడుకోకుండా ఉండడానికి అయితే దీనిని ఏర్పాటు చేసుకుంటారని అయితే దీనిని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని అయితే రైతులు ఆటోమేటిక్గా కట్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఏ రైతుకైతే అవసరం ఉంది అనుకుంటారో ఆ రైతు మాత్రం మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ సదుపాయాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా స్వయంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీలుంది. సాగు చేసి భూమి 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న ప్రతి రైతుకు ఈ సువర్ణ అవకాశం అయితే అందుకోవచ్చు. కేవలం ఒక చిన్న నిర్ణయం ఈ వృద్ధాప్యాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే లబ్ధిని ఇలా మాన్ ధన్ యోజనతో ముడిపెట్టితే రైతులకు కేంద్రం ఇస్తున్న గొప్ప బహుమతి.